లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ ను సస్పెండ్ చేయాలని కోరిన ఎంఆర్పీఎస్ కోటి మాదిగ. ప్రకాశం జిల్లా లైంగిక వేధింపులకు పాల్పడిన తర్లపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ తన కింద పనిచేస్తున్న మహిళ అటెండర్ ని శారీరకంగా తన వాంఛ తీర్చాలంటూ ఎంపీడీఓ ప్రభుత్వ కార్యాలయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయంతో కేకలు వేయగా బయట ఉన్న తోటి ఉద్యోగి వచ్చి కాపాడాడు. బాధిత మహిళలకు అండగా నిలిచిన ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ, ఇటువంటి పని చేసిన అధికారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేసి తన విధుల నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ కార్యక్రమంలో నెదురుపల్లి జయరాజ్ మాదిగ, రేణుమాల మాధవ్ మాదిగ, రావినూతల వెంకటేష్ మాదిగ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మండలం ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ సార్ నా మీద దాడి చేశారు. సోమవారం ఈవినింగ్ ఎవరు లేరు ఉన్నారు ఆఫీస్లో నన్ను అడిగారు. ఎవరు లేరు సార్, అందరూ అయిపోయింది, వెళ్ళిపోదాం రండి సార్ అంటే, సరే రామ్మా వాటర్ బాటిల్ తీసుకొని, వాటర్ లేవు కదమ్మా ఇవి పారబోసి ఫ్రెష్గా తీసుకురమ్మంటే తీసుకొస్తున్నప్పుడు నా చేయి పట్టుకొని లాగారు. మీరు ఒకసారి ఎదపై పట్టుకుంటానమ్మా, ఏమనుకోవద్దు, నీ జీతం పెంచాను కదమ్మా, నీకు ఇంకా జీతం ఇస్తాను అంటే, మేము అలాంటి వాళ్ళం కాదు సార్, మీరు ఏమనుకోవద్దు అని చెప్పి నేను కేకలేసి బయటకు వచ్చేసాను సార్. భయం వేసి మంగళవారం జ్వరంతో ఉండి నేను ఇంక వెళ్ళలేదు. బుధవారం మళ్ళీ నా ఆఫీస్కి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. యథావిధిగా సార్ అందరు వెళ్ళిపోయారు సార్, ఇంకా అయిపోయింది ఆఫీస్, వెళ్ళిపోదాం రండి సార్, ఈవినింగ్ టైం అయింది. సరే అమ్మా ఎవరన్నా ఉన్నారా లేదా అంటే, ఎవరు లేరు సార్, అందరు వెళ్ళిపోయారు సార్, మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్, తాళాలు వేసేస్తా అంటే, సరే అమ్మా వాష్రూమ్ క్లీన్ చేద్దురా అంటే, నేను క్లీన్ చేశాను సార్ మార్నింగ్, మళ్ళీ క్లీన్ చేద్దురమ్మా బాగాలేదని ఆయన వాష్రూమ్ ఉండి నన్ను క్యాచ్లు వేస్తుంది. నేను రాను సార్, నేను క్లీన్ చేస్తాను సార్ అంటే, లేదమ్మా నువ్వు క్లీన్ చేద్దురా అని వాష్రూమ్ పోసి బయటకు వచ్చి టాయిలెట్ జిప్పు తీసి, నువ్వు రామ్మా అని క్యాకలు వేస్తున్నాను నన్ను. నేను రాను సార్ అని నేను వచ్చేస్తున్నప్పుడు నా చేపట్టుకు లాగినప్పుడు నేను పెద్దగా అరిచాను. ఆ క్రమంలో నా చిన్నకి చేతికి గాయం తగిలింది. నేను కేకలేసిన సమయంలో అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య వచ్చి ఏంది మానేసరికి, అన్న ఇట్లా సంగతి అన్న ఇలా జరిగిందనే లోపల సార్ కారెక్కి వెళ్ళిపోయారు. నాకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ని మాత్రం సస్పెండ్ చేయాల్సిందే, ఇలాంటిది ఏ ఆడపిల్లకి జరగకూడదు. తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. 21 సోమవారం తర్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో, అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి అటెండర్పై ఆ కీచకుడు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా ఉంది. ఆమెని రూమ్లోకి రామని చెప్పి ఆమె చేయి పట్టుకొని నా లైంగిక కోరిక తీర్చని మాట్లాడితే, సార్ నేను అలాంటి దాన్ని కాదు, మేమేదో చిన్న ఉద్యోగం చేసుకొని మా బిడ్డలను బతికించుకునే దానికి మేము ఆఫీసులో పనిచేస్తున్నాం సార్, నేను అలాంటి దాన్ని కాదని చెప్తే, సరే నీ అంతు చూస్తానని చెప్పి అప్పటి వరకు వదులుతాడు. తర్వాత రోజున మళ్ళా ఆమెకి ఆ భయంతో జ్వరం తగిలి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళదు. మరలా 23 బుధవారం నాడు ఆఫీస్కి వెళ్ళి ఆమె పనులు ఆమె చేసుకునే క్రమంలో సాయంత్రం 5:45 ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆఫీసులో అటెండర్గా ఉండబడినటువంటి ఆమెతో పాటు ఇంకొక అటెండర్ ఉంటారు. అటెండర్ని పిలుస్తాడు ఎంపీడీఓ, మీరు వచ్చి వాష్రూమ్ క్లీన్ చేయంటే, సార్ వాష్రూమ్ నేను క్లీన్ చేశాను ఉదయం అని చెప్తుంది. అయినా కూడా బాగలేదు, నువ్వు రా అని చెప్పి బలవంతం చేయడంతో ఆమె ఆ రూమ్లోకి వెళ్ళడం,
ఎంపీడీఓ వాష్రూమ్లో గుండి నువ్వు రా అని అడుగుతాడు. సార్ నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అంటే బలవంతంగా బయటికి వచ్చి చేయి పట్టుకొని లాగి పడేసి ఆమె మీద లైంగిక దాడి చేస్తాడు. ఇలాంటి ఎంపీడీఓ వలన ప్రభుత్వానికి కానీ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి అధికారులకు కానీ చెడ్డ పేరు వస్తుందని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని, అతనిపై చర్యలు తీసుకోకుంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మా ఇది మొన్న బుధవారమేనా అంతకుముందు ఏదైనా జరిగిందా? సోమవారం జరిగింది సార్, 21 సోమవారం ఈవినింగ్ సార్. 21 సార్ ఈవినింగ్. మీరు దాని గురించి ఎవరికి కంప్లైంట్ చేయలేదా? చెప్పలేదు సార్, భయం వేసి సార్. సరేలే ఇంకా మనకి ఎందుకు నాకు అక్కడికి ఒళ్ళు అంతా దడలు చేసింది సార్, భయం వేసి ఫుల్గా చివరి సార్. సరేనని నేను మంగళవారం రాలేదు సార్, సెలవు పెట్టాను సార్, జ్వరం వచ్చింది సార్, నేను రావట్లేదని చెప్పేసి వెళ్ళలేదు సార్. మళ్ళీ బుధవారం వచ్చాను సార్, 23న బుధవారం వచ్చి నా పనులు నేను చేసుకుంటున్నా సార్. అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్, టైం అయింది సార్, ఎవరు లేరు మనమే ఉన్నాం వెళ్ళిపోదాం అంటే సరే అమ్మా ఎవరైనా ఉన్నారు లేదని నన్ను అడిగి ఇంకా ఇట్లా చేశారు సార్. సార్ మళ్ళీ చెప్పు. కలెక్టర్ మేడం కలవటానికి మేము వచ్చాము, నాకు తగిన న్యాయం చేయాలని నేను పోరాడుతున్నాను.